పండుగ వాతావరణం ఇలా మాటలు ఇలా మనం చెప్పేది కాదు మాటలు. చాలా మంది చెప్పేవాళ్ళు వస్తారు. ఇలా మన మొత్తం చాలా ఇమేజ్ ఉంది. అందుకనే ఎక్కువ చెప్పేది కూడా వస్తుంది. అంత మంచిగా తయారయ్యి చాలా మంచిగా తయారయ్యారు. మనం ఈరోజు ఇది జరుపుకున్నామంటే ఇది ఒక మెసేజ్. అంటే అమ్మనాన్నల గురించి మీకు తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఏమైంది ఏం జరుగుతుంది చాలా ఆనందంగా కానీ బోధన ప్రిన్సిపల్స్ మర్చిపోవచ్చు. కానీ నాకు చెప్తుంది ఒక్కొక్కరు దీని గురించి. ఇప్పుడు ఇప్పుడే నేను కూడా చెప్పలేదు. మీకు స్వతహాగా అంటే శ్రద్ధగా అర్థమైతేనే చాలా ఫీల్ ఉంటుంది. ఈ ఫీల్ ఈరోజు చాలా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని చాలా అది ఎప్పటి నుంచి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కోరిక. అంటే పిల్లలకు మంచి మెసేజ్ చేయాలని తాపత్రయం. ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంతే ముఖ్యమని ముందు చూసుకోవాల్సిన కాలేజీ ఉన్నది. కాబట్టి సంస్కారాన్ని చదువు అందరికీ వస్తుంది. వేరే విషయం దాని గురించి ఎక్కువ కావాలి. సంస్కారం అందరికీ ఎప్పుడైనా బాగుపడతారు. ముందు గుర్తుపెట్టుకోండి. సంస్కారం అనేది నేర్చుకుంటే ఎవరైనా ముందుకు అంటే ఇంటర్ బీటెక్ ఇది అయిపోయినాక మీకు చాలా ఇదే అవసరం వస్తుంది. ఏదంటే డిసిప్లిన్. ఓ ఆఫీసు ఫ్యూగా టైంకి వస్తుండ్రు, టైం చేసినట్టు ఆటోమేటిక్గా అలా కళ్ళలో ఉంటుంది. ఎదుగుతుందని ఆమె ఇతనే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. మనం ఏదో సాధించాలి ముందు ఇలాంటి అల్లర్లు బిల్లర్లు అన్నీ కామనే కానీ డిసిప్లిన్తో సహా చేసుకుంటూ పోతే చాలా మందికి వెళ్తారని. అలాగే ఇలాంటి ప్రోగ్రాం తలపినది మన మధు ఈ సాధారణకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Confidence and hard work is the best medicine to kill the disease called failure. It will make you a successful person. The person who motivates students is none other than Pawan Shekhar sir. Please come and share your Thank you. ఇలాంటి పాత పూజ మీకు అందరికీ తెలిసింది. ఎక్కడ జరగదు, ఏ స్కూల్లో జరగదు, ఏ ఇంటర్మీడియట్ కాలేజీలో జరగదు. సంకల్పంలో మాత్రమే ఈ పాత పూజ జరుగుతుంది. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చాలా మంది చేయి వాళ్ళని చెప్పుకుంటారు. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు. ఫ్యూచర్లో ఇలాంటి కృష్ణారి గారు చెప్పినట్టు సంస్కారం నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికి మీరు జాబ్ చేసినా లేకుంటే బిజినెస్ వెళ్ళినా మిమ్మల్ని ఎవరు మీకు ఎంత సబ్జెక్ట్ వచ్చినా అని అడగారు. ఫస్ట్ కనబడేది మనిషి. ఆ మనిషిలో ఉన్న సంస్కారమే కనబడుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్. సో మీకు అది నేర్పియాలంటే ఇదే స్టేజ్ నుంచి నేర్పియాలని సంకల్ప్ కాలేజీలో ఈ పాదపూజ కండక్ట్ చేస్తారు. దీని వాల్యూ మీకు పోను ఇంకా తెలుస్తుంది. మీరు ఈరోజు నేర్చుకునేది ఈరోజు మధ్యాహ్నం చేసే పూజ లేకపోతే ఈరోజు మధ్యాహ్నం వచ్చే పెద్దలు చెప్పే మాటలు ఇవి మీరు జాగ్రత్తగా విని దీంట్లో నుంచి నేర్చుకునే సబ్జెక్ట్ చాలా ఉంటుంది. దాని మీద ఫోకస్ చేయండి. ఈరోజు పొద్దున్న మీకు తెలిసి ఫస్ట్ మధ్యాహ్నం ముందు మీకు జరిగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్కిట్స్ దానికోసం మేము చాలా ఆసక్తిగా వెయిట్ చేసి చూస్తున్నాము. దీనికన్నా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్.